Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. ఈ రోజు కూడా మనం టీచర్కి సంబంధించిన మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దామండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్. నేను సూప్ కోసం గరిటె పట్టుకున్నాను, లేదా నేను సూప్ కలపడం కోసం గరిటె పట్టుకున్నాను. I will grab a ladle for the soup. I will grab a ladle for the soup. అంటే నేను సూప్ కోసం గరిటె పట్టుకున్నాను. లాడెల్ అంటే గరిటె అని అర్థం. సో ఐ విల్ గ్రాబ్ ఏ లాడెల్ ఫర్ ది సూప్. నెక్స్ట్ వన్. నేను వంట చేయడంలో ఇబ్బంది పడలేను, లేదా నాకు వంట చేయడం పెద్దగా ఇబ్బంది ఉండదు. ఐ కాంట్ బి బాదర్డ్ కుకింగ్. ఐ కాంట్ బి బాదర్డ్ కుకింగ్. బాదర్డ్ అంటే ఇబ్బంది. సో ఐ కాంట్ బి బాదర్డ్ అంటే నేను ఇబ్బంది పడను, నాకు వంట చేయడం పెద్దగా ఇబ్బంది పడను. నెక్స్ట్ వన్. దయచేసి పిండిని జల్లెడ పట్టండి. ప్లీజ్ సీవ్ ద ఫ్లోర్. ప్లీజ్ సీవ్ ద ఫ్లోర్. సీవ్ అంటే జల్లెడ పట్టడం, ఫ్లోర్ అంటే పిండి. సో దయచేసి పిండిని జల్లెడ పట్టండి. ప్లీజ్ సీవ్ ద ఫ్లోర్. నెక్స్ట్ వన్. ముక్కలు చేసిన వెల్లుల్లి, లేదా వెల్లుల్లిని ముక్కలు చేయండి. మైన్స్ ద గార్లిక్. మైన్స్ ద గార్లిక్. గార్లిక్ అంటే వెల్లుల్లి, మైన్స్ అంటే ముక్కలు చేయడం. నెక్స్ట్ వన్. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. టర్న్ ఆఫ్ ది గ్యాస్ ఆఫ్టర్ 2 విజిల్స్. టర్న్ ఆఫ్ ది గ్యాస్ అంటే గ్యాస్ ఆఫ్ చేయండి ఆఫ్టర్ 2 విజిల్స్. 2 విజిల్స్ వచ్చిన తర్వాత. టర్న్ ఆఫ్ ది గ్యాస్ ఆఫ్టర్ 2 విజిల్స్. నేను మిగిలిపోయిన వాటిని ఫ్రిడ్జ్లో పెడతాను, లేదా నేను మిగిలిపోయినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఐ విల్ పుట్ ద లెఫ్ట్ ఓవర్స్ ఇన్ ది ఫ్రిడ్జ్. ఐ విల్ పుట్ ద లెఫ్ట్ ఓవర్స్. లెఫ్ట్ ఓవర్స్ అంటే మిగిలిపోయినవి లేదా మిగిలినవన్నీ. ఇన్ ది ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్లో పెడతాను. ఐ విల్ పుట్ ద లెఫ్ట్ ఓవర్స్ ఇన్ ది ఫ్రిడ్జ్. నేను మిగిలిపోయిన వాటిని ఫ్రిడ్జ్లో పెడతాను. నెక్స్ట్ వన్. పిండి డబ్బాను చూసారా. హ్యావ్ యూ సీన్ ద క్యానిస్టర్ ఫర్ ఫ్లోర్. హ్యావ్ యూ సీన్ అంటే చూసారా అని అర్థం. ద క్యానిస్టర్ ఫర్ ఫ్లోర్ అంటే పిండి డబ్బాను. సో హ్యావ్ యూ సీన్ ది క్యానిస్టర్ ఫర్ ఫ్లోర్. మీరు పిండి డబ్బాను చూసారా. నెక్స్ట్ వన్. నేను వారానికి సరిపడా కిరాణా సరుకుల లిస్ట్ని తయారు చేసుకుంటాను. ఐ విల్ మేక్ ఏ గ్రోసరీ లిస్ట్ ఫర్ ది వీక్. ఐ విల్ మేక్ ఏ గ్రోసరీ లిస్ట్ ఫర్ ది వీక్ అంటే నేను వారానికి సరిపడా సరుకుల లిస్ట్ని అంటే గ్రోసరీ లిస్ట్ని తయారు చేసుకుంటాను. ఐ విల్ మేక్ ఏ గ్రోసరీ లిస్ట్ ఫర్ ది వీక్. నెక్స్ట్ వన్. డిష్ సోప్ తక్కువగా ఉంది, ఇంకా కొనాలి. We have low on dish soap. I will buy more. We have low on dish soap అంటే మన దగ్గర డిష్ సోప్ తక్కువగా ఉంది. I will buy more. ఇంకా నేను ఎక్కువగా కొనాలి. We are low on dish soap. I will buy more. నెక్స్ట్ వన్. ఓవెన్ చల్లారిన తర్వాత శుభ్రం చేస్తాను. I will clean the oven after it cools down. I will clean the oven అంటే ఓవెన్ని నేను క్లీన్ చేస్తాను. ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్. ఓవెన్ చల్లారిన తర్వాత నేను దాన్ని క్లీన్ చేస్తాను లేదా శుభ్రం చేస్తాను. నెక్స్ట్ వన్. నేను చిన్న గది అల్మారాలను ఏర్పాటు చేయాలి. ఐ నీడ్ టు ఆర్గనైజ్ ద ప్యాంట్రీ సెల్ఫ్స్. ఐ నీడ్ టు ఆర్గనైజ్. ఆర్గనైజ్ అంటే ఏర్పాటు చేయడం. ద ప్యాంట్రీ. ప్యాంట్రీ అంటే చిన్న గది. సెల్ఫ్స్ అంటే అల్మారాలు. సో ఐ నీడ్ టు ఆర్గనైజ్ ద ప్యాంట్రీ సెల్ఫ్స్. నేను చిన్న గది అల్మారాలను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ వన్. నేను బార్బిక్యూ కోసం మాంసాన్ని మ్యారినేట్ చేస్తాను. ఐ విల్ మ్యారినేట్ ద మీట్ ఫర్ ది బార్బిక్యూ. ఐ విల్ మ్యారినేట్ అంటే మ్యారినేట్ చేస్తాను. ద మీట్ ఫర్ ది బార్బిక్యూ అంటే బార్బిక్యూ కోసం నేను మాంసాన్ని మ్యారినేట్ చేస్తాను. మ్యారినేట్ అంటే నానబెట్టడం, మీట్ అంటే మాంసం. సో ఐ విల్ మ్యారినేట్ ది మీట్ ఫర్ ది బార్బిక్యూ. నెక్స్ట్ వన్. కారు నుండి కిరాణా తీసుకురావడంలో నాకు సాయం చేయగలరా. కెన్ యూ హెల్ప్ మీ క్యారీ ద గ్రోసరీస్ ఫ్రమ్ ది కార్. కెన్ యూ హెల్ప్ మీ అంటే నాకు సాయం చేయగలరా. క్యారీ ద గ్రోసరీస్. క్యారీ అంటే మోయడం లేదా తీసుకురావడం. ఫ్రమ్ ది కార్. కార్ నుంచి గ్రోసరీ తీసుకురావడంలో నాకు మీరు సాయం చేయగలరా.
కెన్ యూ హెల్ప్ మీ క్యారీ ద గ్రోసరీస్ ఫ్రమ్ ది కార్. నెక్స్ట్ వన్, గిన్నెలు కడగడానికి నాకు కొత్త స్పాంజ్ కావాలి. ఐ నీడ్ ఎ న్యూ స్పాంజ్ ఫర్ వాషింగ్ డిషెస్. ఐ నీడ్ ఎ న్యూ స్పాంజ్ అంటే నాకు కొత్త స్పాంజ్ అవసరం లేదా నాకు కొత్త స్పాంజ్ కావాలి. ఫర్ వాషింగ్ డిషెస్ అంటే గిన్నెలు కడగడానికి. ఐ నీడ్ ఎ న్యూ స్పాంజ్ ఫర్ వాషింగ్ డిషెస్. నెక్స్ట్ వన్, నేను డిన్నర్‌కి టేబుల్ సెట్ చేస్తాను. ఐ విల్ సెట్ ద టేబుల్ ఫర్ డిన్నర్. ఐ విల్ సెట్ ద టేబుల్ ఫర్ డిన్నర్ అంటే నేను డిన్నర్ కోసం టేబుల్‌ని సెట్ చేస్తాను లేదా ఏర్పాటు చేస్తాను. నెక్స్ట్ వన్, దయచేసి నాకు మీరు ఉప్పు ఇవ్వగలరా. కెన్ యూ పాస్ మీ ద సాల్ట్ ప్లీజ్. కెన్ యూ పాస్ మీ ద సాల్ట్ ప్లీజ్ అంటే మీరు నాకు సాల్ట్‌ని పాస్ చేయగలరా లేదా మీరు నాకు సాల్ట్‌ని ఇవ్వగలరా. కెన్ యూ పాస్ మీ ద సాల్ట్ ప్లీజ్. దయచేసి నాకు మీరు ఉప్పు ఇవ్వగలరా. నెక్స్ట్ వన్, అతను టీకి బాగా బానిస అయ్యాడు. హీ ఈజ్ ఎడిక్టెడ్ టు టీ. హీ ఈజ్ ఎడిక్టెడ్. ఎడిక్టెడ్ అంటే బానిస. టు టీ. టీకి ఎక్కువగా బానిస అయ్యాడు. హీ ఈజ్ ఎడిక్టెడ్ టు టీ. నెక్స్ట్ వన్, చెత్తను బయటకు తీయడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు టేక్ ద ట్రాష్ అవుట్. డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోవద్దు. టు టేక్ ద ట్రాష్ అవుట్ అంటే చెత్తని బయటికి తీయడం నువ్వు మర్చిపోవద్దు లేదా చెత్తని బయటికి తీసుకురావడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు టేక్ ద ట్రాష్ అవుట్. నెక్స్ట్ వన్, స్టవ్ టాప్ జిడ్డుగా ఉంది మరియు తుడవడం అవసరం. స్టవ్ మీద టాప్ జిడ్డుగా అయిపోయింది, దాన్ని తుడవడం చాలా అవసరం. ద స్టవ్ టాప్ ఈస్ గ్రీజీ అండ్ నీడ్స్ వైపింగ్. ద స్టవ్ టాప్ ఈస్ గ్రీజీ. గ్రీజీ అంటే జిడ్డుగా ఉండడం. అండ్ నీడ్స్ వైపింగ్ అంటే తుడవడం చాలా అవసరం. వైపింగ్ అంటే తుడవడం. సో ద స్టవ్ టాప్ ఈస్ గ్రీజీ అండ్ నీడ్స్ వైపింగ్. So that's all in today. Thank you so much for watching. We will meet on next video. Until then, keep learning and keep practicing and keep smile. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you.